వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చిన్న విషయాన్ని ఎందుకు అలా పెద్దది చేస్తున్నావు జాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, నేను నా భర్త గురించి మావయ్య గారు అంటుంది. ఇక లక్ష్మి అందుకొని ఇలా అంటుంది, మావయ్య గారిని ఎదిరి మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, నా భర్త కోసం నేను ఎవరినైనా సరే ఎదిరిస్తాను. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కోసం, ఆయనకి దక్కాల్సిన విలువ కోసం నేను ఎవరు సరే, ఆఖరికి నిన్నైనా, బావగారినైనా సరే, ఆఖరికి మావయ్య గారినైనా సరే, ఎవరినైనా సరే నేను ఎదిరిస్తాను. నా మొగుడు కోసం, నా భర్త కోసం నేను ఎవరినైనా సరే, అవతలున్నది మా అక్కయినా సరే, ఎవరైనా సరే, ఆయనకి దక్కాల్సిన విలువ కోసం, ఆయనకి దక్కాల్సిన గౌరవం కోసం, ఆయన కోసం నేను ఎవరినైనా సరే పోరాడతాను. అవతలున్నది మా అక్కయినా సరే, బావగారైనా సరే, మామయ్య గారైనా సరే, ఎవ్వరైనా సరే నా భర్త కోసం నేను పోరాడి తీరుతాను అని చెప్పి జాను అలా మాట్లాడుతూ ఉంటే ఇటు లక్ష్మి, మిత్ర, జయదేవ్ చాలా షాక్లో ఉంటారు. ఇటు మనీషాదేవి అని అయితే భలే అడుగుతుంది జాను అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక జయదేవ్ అనుకుంటారు మనసులో, అసలు జానులో ఈ మార్పు ఏంటి, మనీష ఏదైనా చేసిందా, అసలే దీక్షితులుగా చెప్పారు, ఆ ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది, లేదంటే జాను ఈ విధంగా ఇలా ఎదిరించి మాట్లాడడం ఏంటి, అసలు నేను ఎప్పుడు చూడలేదు జాను ఈ విధంగా ఇలా మాట్లాడడం, వాళ్ళ అక్కని అసలు అందరినీ ఎదిరిస్తుంది అని చెప్పి జయదేవ్ చూస్తూ ఉంటారు.